హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మీమ. ఏంటండి స్టోరీస్ని మరీ నత్తనడక నడిపిస్తున్నారు? అస్సలు వ్యూస్ ఉండటం లేదు. నాకు రాయాలనే ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. ఇంత కష్టపడి ఈ చేతుల నొప్పులతోటి రాసిన ఉపయోగం ఏముంది? అంత తక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అనిపిస్తుంది. కనీసం ఈ స్టోరీ అయినా ముందుకు తీసుకువెళ్ళండి ప్లీజ్. సరేనండి, ఇక ఈరోజు కథలోకి వస్తే, ఆస్తి ఉంటేనే ఆత్మీయత. రవి, చంద్రకళ ఇద్దరూ కవలలు. వారిద్దరి కంటే ముందు నక్షత్ర. వీళ్ళు ముగ్గురు సుమిత్ర, సుబ్రహ్మణ్యం పిల్లలు. సుబ్రహ్మణ్యంది వ్యవసాయ కుటుంబం. పిల్లల్ని మాత్రం బాగానే చదివిస్తున్నాడు. నక్షత్ర బీటెక్ చదువుతోంది. రవి, చంద్రలు ఇంటర్ చదువుతున్నారు. కవలలైనా కానీ రవికి చంద్రకి పోలికలే కాదు, మనస్తత్వాలు కూడా కలవవు. చంద్రకళ చాలా మంచి అమ్మాయి. అన్నీ అర్థం చేసుకుంటుంది. అందరితో ప్రేమగా ఉంటుంది. అందరికీ సహాయం చేస్తుంది. అది ఆమె మనస్తత్వం. కానీ రవిది, నక్షత్రది ఫుల్ ఆపోజిట్ బిహేవియర్. వాళ్ళ స్వార్థం తప్ప రెండోది ఉండదు వాళ్ళకి. అది మంచి బిహేవియర్ కాదు అని తల్లి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ స్వార్థం చూసుకోకూడదు, అందరి మంచి చూడాలి. చెల్లి చూడండి ఎంత మంచిగా ఉంటుందో అని చెప్తుంది. అందుకే వాళ్ళిద్దరికీ చెల్లెలంటే కోపం. తల్లి ఏదైనా పని చెప్తే తాము కూర్చొని చంద్రతో ఆ పని చేపించి తామే చేసినట్టు బిల్డప్పిస్తారు. అలాగే తినటానికి కూడా అమ్మ ఏదైనా సరే ముగ్గురికి సమానంగా పెడుతుంది. రవి మరీ కన్నింగాడు. చంద్ర, నీకు ఇది కావాలా అని అడుగుతాడు. నాకు వద్దన్నయ్యా, నాకు అమ్మ ఇచ్చిందిగా, ఇదే ఎక్కువ అంటుంది. ఎక్కువ అవుతుందా? అయితే నాకు సగమివ్వు, నాకు ఆకలిగా ఉంది అని చెల్లి ప్లేట్లో లాక్కొని తినేస్తాడు. అవి తనకి ఇష్టమైనవైతే నక్షత్ర కూడా గొడవ చేసి అటు తమ్ముడు దాంట్లో ఇటు చెల్లెల దాంట్లో కొంత లాగేస్తుంది. వాళ్ళిద్దరూ తీసుకోగా మిగిలిన కొంచెమే చంద్ర తిని సరిపెట్టుకుంటుంది. అదంతా తల్లి చూడకుండా జాగ్రత్తగా చేస్తారు. ఎప్పుడైనా తల్లి చూసినప్పుడు మాత్రం ఎవరిది వాళ్ళకి ఇచ్చినప్పుడు మీది మీరు తినకుండా చంద్రది ఎందుకు లాక్కున్నారు అని తల్లి తిట్టి, నువ్వు ఒక అమాయకురాలివి, ఎలా బ్రతుకుతావో ఏమో అని చంద్రకి మళ్ళీ కొంచెం పెడుతుంది. ఎందుకమ్మా, నాకు సరిపోతుందిలే, నువ్వు తినమ్మా అంటుంది చంద్ర. సరేలే కానీ చిన్నపిల్లవి, ఎదగాల్సిన దానివి, మీకు కదా కడుపు నిండా ఉండాలి అని తల్లి బలవంతంగా తినిపిస్తుంది. అది కూడా కోపమే చంద్ర మీద రవికి, నక్షత్రకి. ఇంటర్ పూర్తయ్యాక రవినైతే బీటెక్లో చేర్చాడు. కానీ చంద్రని డిగ్రీలోనే చేర్చాడు తండ్రి. ముగ్గురికి అంతంత ఫీజులు కట్టాలంటే నా వల్ల కాదమ్మా అని చెప్పాడు. నిజానికి రవి కంటే చంద్రకి మంచి ర్యాంకు వచ్చింది ఎంసెట్లో. కానీ నేను బీటెక్ చదవాల్సిందే అని పట్టుపట్టాడు రవి. చంద్ర సర్దుకుంది. సరే నాన్న, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతానులే అంది. కామర్స్ మెయిన్ గ్రూప్గా తీసుకుంది. నక్షత్రకి బీటెక్ అవగానే మంచి జాబ్ వచ్చింది. కానీ తల్లిదండ్రులకి ₹1 కూడా తన శాలరీ ఇచ్చేది కాదు. ఇంకా తనకి వచ్చే శాలరీ ఈ సిటీలో ఖర్చులకి సరిపోవటం లేదని నాన్ననే డబ్బు పంపమనేది. నక్షత్రని ఎక్కడో చూసిన రమేష్ కుటుంబం ఆమె నచ్చి సంబంధం మాట్లాడటానికి మ్యారేజ్ బ్రోకర్ని పంపించారు. రమేష్ కూడా నక్షత్రలానే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. వెనక ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అంతా బాగా ఉండటంతో కోరి వచ్చిన సంబంధమని సుబ్రహ్మణ్యం, సుమిత్ర ఆలోచించి కొంచెం ఎక్కువైనా సరే అనుకున్నారు. రవి అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంత పెద్ద సంబంధం ఎందుకు చేస్తున్నారు? మన తాహతుకు మించిన సంబంధాలు అవసరమా అని తల్లిదండ్రుల మీద గొడవ పడ్డాడు. మంచి సంబంధం రా, కోరి వచ్చిన సంబంధాన్ని ఎలా పోగొట్టుకుందాం అన్నాడు సుబ్రహ్మణ్యం. కోరి వస్తే అప్పుడు కట్నం తీసుకోకుండా ఉండాలి. మీరైనా మేమంత ఇవ్వలేము అని చెప్పాలి. వాళ్ళు అడగగానే పెద్ద జమీందారుల్లా సరేనని తల ఊపారు. వెనక ఇంకొకటి ఉంది, దానికి కూడా ఇలానే ఇస్తే ఇక నాకేం మిగులుతుంది? ఉన్నదంతా వాళ్ళకే ఊడ్చిపెట్టి చిల్లుబొచ్చి నా చేతికివ్వండి అని గోలగోల చేశాడు. ఏంట్రా ఆ మాటలు? మేమేమీ దానికి ఎక్కువ ఏమీ ఇవ్వటం లేదు. ఉన్న ఆస్తిలో 3 భాగాలు వేసి దాని భాగానికి సరిపోయినంత ఇస్తున్నాము. అయినా ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే ఏడ్చేవాడిని నిన్నే చూస్తున్నాం అంది తల్లి కోపంగా.
మీరు అలాగే చెప్తారు. ఇంతటితో అవుతుందా? తర్వాత ఎన్ని ఖర్చులుంటాయి? చెల్లిలాగా అక్కని కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తే సరిపోయేది. అంతంత డబ్బు కట్టి చదివించారు. ఒక్క రూపాయి అయినా తన శాలరీలోంచి తీసి ఇచ్చిందా ఈరోజు వరకు? మళ్ళీ దాని పెళ్లికి ఇంత ఖర్చు చేయటం అవసరమా అని రంకెలేశాడు. నిన్ను కూడా చదివిస్తున్నాం కదరా, అయినా మా కడుపున పుట్టిన పిల్లలందరూ మాకు సమానమే. మాకు శక్తి లేక చంద్రను బీటెక్లో చేర్చలేకపోయాను, కానీ లేకపోతే దాన్ని మాత్రం ఇలా డిగ్రీ ఎందుకు చదివిస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం. పెట్టండి పెట్టండి, ఉన్నదంతా ఆడపిల్లలకే దోచిపెట్టండి. రేపు మిమ్మల్ని చూసేది వాళ్ళు కాదు, నేను. నన్ను వాళ్ళని ఒకలాగా ఎలా లెక్కేస్తారు అన్నాడు కోపంగా రవి. కొడుకు మాటలు లెక్క చేయలేదు సుబ్రహ్మణ్యం, సుమిత్ర. ఏదో పిల్లకాయ మాటలుగా తీసేశారు. నక్షత్ర పెళ్లి ఘనంగా జరిగింది. రవికి కూడా క్యాంపస్ సెలక్షన్స్లోనే మంచి జాబ్ వచ్చింది. చంద్ర మాత్రం తను ఓ ట్యూటోరియల్ కాలేజీలో చేరి ట్యూషన్స్ చెప్పి సంపాదిస్తూ తండ్రిని డబ్బు అడగకుండానే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. అక్కడే ఆమెకు పరిచయం అయ్యాడు కిషోర్. ఇద్దరి మనస్తత్వాలు, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వారి స్నేహం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. చంద్ర బ్యాంకు టెస్టులు రాస్తూ ఉంది. ఇంకా జాబ్ రాలేదు. కిషోర్కి మాత్రం జాబు వచ్చింది. అతన్ని నాన్నమ్మ చివరి రోజుల్లో ఉందని, మనవడి పెళ్లి చూడాలని గొడవ చేస్తుందని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు కిషోర్ పేరెంట్స్. కిషోర్ తన ప్రేమ విషయం తల్లిదండ్రులతో చెప్పాడు. కిషోర్కి బ్యాంకు జాబ్ అయితే వచ్చింది, కానీ వాళ్ళ కుటుంబం పెద్దగా ఆస్తిపరులు కాదు. కొద్దిగా పొలం వేసుకుంటూ కూలికి వెళ్తూ జాగ్రత్తగా పిల్లల్ని చదివించుకుంటున్నారు కిషోర్ తల్లిదండ్రులు. కిషోర్ తన ఇంట్లో ఒప్పుకున్నారని, నానమ్మ తన పెళ్లి చూడాలని గొడవ చేస్తుందని చెప్పాడు. దాంతో చంద్ర కూడా తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. తల్లి తండ్రి ఆలోచించి వివరాలు అడిగేలోపే రవి వచ్చి చంద్ర చెంప మీద ఈడ్చి కొట్టాడు. సిగ్గులేనిదానా, నిన్ను చదువుకోమని పంపిస్తే ఇదా నువ్వు చేసే పని? ఇవా నువ్వు వెలగబెట్టే రాజకార్యాలు? దరిద్రపు మొహందానా, మన ఇంటా వంట ఎక్కడైనా ఉందా అని చిందులు తొక్కాడు. వేషాలు వేయకుండా ఇంట్లో కూర్చో. ప్రేమ లేదు, గేమా లేదు. నీకు వాడు మరీ అంత నచ్చితే ఇంట్లోంచి బయటకు వెళ్ళు. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఇక్కడ ఉండి ప్రేమ గీమా అంటే కుదరదు, నరికి పోగులేస్తాను అని గొడవ చేశాడు. తల్లి తండ్రి వైపు చూసింది. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. కొడుకు మాటకే తల వంచారు. ఎందుకంటే నక్షత్ర పెళ్లికైన బాకీలు కొద్దిగా ఉంటే ఇప్పుడు రవి తీరుస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం కూడా ఇప్పుడేమీ బాగా ఉండటం లేదు. పొలం కూడా వేయటం లేదు. ఇప్పుడు చంద్ర విషయంలో కల్పించుకుంటే వాడికి మమ్మల్ని క్షమించడు, ఇంట్లో కూడా ఉండనివ్వడు, బయటికి తరిమేస్తాడు అనుకున్నారు. అయినా నచ్చ చెప్పటానికి చూశారు. మనం కట్నం ఏమీ ఇవ్వద్దు, సింపుల్గా ఏ గుళ్ళోనో పెళ్లి చేసి పంపిద్దామని. కానీ దానికి కూడా ఒప్పుకోలేదు చంద్ర. ఇప్పుడు అలాగే అంటారు, రేపు ఆస్తిలో భాగం అంటారు. అసలు దాన్ని దూరంగా పంపిస్తే గొడవే ఉండదు అనుకున్నాడు. చంద్ర కిషోర్కి విషయం చెప్పింది. నీకు ఇష్టమైతే కట్టుబట్టలతో నాతో వచ్చేసేయి. నిన్ను నేను బ్రతికున్నంతకాలం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు కిషోర్. ఇక రెండో ఆలోచన లేకుండా చంద్ర వెళ్ళిపోయి కిషోర్ని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకి రవికి విషయం చెప్పింది. కనీసం పెళ్లికైనా రమ్మని బ్రతిమాలింది. ఎలాగో చావు, ఇక నీ గురించి మాకు అనవసరం. నువ్వు మాకు చచ్చిన దానితో సమానం. ఇక్కడ నీకు ఆస్తులు భాగాలు అంటూ ఏమీ లేవు అన్నాడు రవి. తను పెళ్లికి వెళ్ళలేదు, తల్లిదండ్రులను కూడా వెళ్ళనివ్వలేదు. తనకి చంద్ర పెళ్లి చేసే బాధ్యత లేదు. పెళ్లి ఖర్చు, ఆమెకి ఇవ్వాల్సిన కట్నం అన్నీ మిగిలిపోయాయి అని సంతోషపడ్డాడు రవి. తర్వాత కూడా చంద్రని ఇక్కడికి రానివ్వలేదు. సుబ్రహ్మణ్యం గారికి లివర్ క్యాన్సర్ వచ్చింది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు రవి. చెప్తే హాస్పిటల్ అని, ఆపరేషన్ అని గొడవ చేస్తారు. అదేమీ 100 1000 అయ్యేది కాదు, లక్షల్లో అవుతుంది. సగం పొలం అమ్మితే కానీ ఆపరేషన్ కాదు. అందుకే ఎవరికీ చెప్పకుండా డాక్టర్ ఏమీ లేదన్నాడు అని ఉపశమనానికి పెయిన్ కిల్లర్స్ తెచ్చి ఇచ్చేవాడు. దాంతో సుబ్రహ్మణ్యం గారు కొద్ది రోజుల్లోనే చనిపోయారు. సుమిత్ర ఎంత చెప్పినా రవి చంద్రకి ఫోన్ కూడా చేయలేదు తండ్రి చనిపోయిన విషయం. తర్వాత ఎప్పటికో ఎవరి ద్వారానో తెలిసింది. కుమిలి కుమిలి ఏడ్చింది చంద్ర. అన్న లేనప్పుడు ఇంటికి వచ్చి తల్లిని పట్టుకొని ఏడ్చింది. ఏమ్మా, కనీసం నీకైనా తెలియలేదా నాకు ఫోన్ చేయాలని?
నాన్నని చివరి చూపైనా చూసుకునే అదృష్టం లేకుండా చేశారుగా నాకు అని ఏడ్చింది. అప్పటికి రవికి పెళ్ళయింది. భార్య పేరు మాధవి. ఆమె భర్త తల్లోంచి వెళ్ళి వచ్చింది. ఏమ్మా మహాతల్లి, నీ దిగులు వేసుకునే మీ నాన్న చచ్చాడు. ఎప్పుడో చచ్చిన దానికి ఇప్పుడెందుకు ఎవరో చచ్చినట్లు ఏడుస్తున్నావు? ఉన్న అమ్మని కూడా మింగుదామనుకున్నావా అని కనికరం లేకుండా మాట్లాడింది. రవి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఒకవేళ చంద్ర వస్తే ఎలా మాట్లాడాలి అని. అతని కంటే 4 ఆకులు ఎక్కువ తిన్న మాధవి చంద్ర మళ్ళీ ఆ ఇంటి మొహం చూడకుండా మాట్లాడింది. తల్లిని ఫోన్ నెంబర్ అడిగింది. నాకెక్కడిదమ్మా ఫోను, చెడిపోయింది, మళ్ళీ మీ అన్న కొనేవ్వలేదు అంది సుమిత్ర 2 రోజులాగి. వదిన కూడా లేని సమయం కోసం వేచి చూసి తల్లి దగ్గరికి వెళ్ళి ఫోన్ ఇచ్చి, ఎవరూ లేనప్పుడు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నా నెంబర్ ఇందులో ఉంది, 1 నొక్కితే నీకు ఫోన్ వస్తుంది, అప్పుడప్పుడు నువ్వైనా ఫోన్ చెయ్యమ్మా అంది ఫోన్ తల్లి చేతిలో పెడుతూ. ఏం చేస్తానమ్మా, నా కర్మ ఇలా కాలింది. ఆయన ఉండగా మహారాణిలా ఉండేదాన్ని. ఈరోజు నా ఇంట్లో నేనే బానిసనయ్యాను. నాతో చాకరీ చేయించుకునేవాళ్లే కానీ నా మాటని పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? నీకోసమే దిగులు పడ్డాడు మీ నాన్న. నీకు అన్యాయం చేశాను అని ఏడ్చాడు చివరి రోజుల్లో. ఆస్తిలో కొంత భాగమైనా ఇవ్వమని వాడిని బతిమాలాడు. ఆ దుర్మార్గుడు మా మాట వినలేదు. మమ్మల్ని తప్పుగా భావించొద్దమ్మా అని కూతురు చేతులు పట్టుకుని ఏడ్చింది సుమిత్ర. నాకెందుకమ్మా మీ ఆస్తి? నేను మీ ఎల్లుడు ఇద్దరూ బ్యాంకు మేనేజర్సమి. మేము చక్కగా సంపాదించుకుంటున్నాము. నీకు ఓ మనవడు, ఓ మనవరాలు. ఇదిగో ఎలా ఉన్నారు అని ఫోటోలు చూపించింది. ఏది చూపించు అని ఫోన్ తీసుకొని. రత్నాల్లా ఉన్నారు. నా మనవరాలు అచ్చం బంగారు బొమ్మలా ఉంది అని ఫోన్లోనే వాళ్ళని ముద్దులు పెట్టుకుంది. నేను చచ్చేలోపు నీ పిల్లల్ని చూస్తానా అని కన్నీళ్లు పెట్టుకుంది. రేపు ఆదివారం అమ్మవారి గుడి దగ్గరికి రమ్మా, నేను పిల్లల్ని అక్కడికి తీసుకువస్తాను అని చెప్పింది. ఆదివారం పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు. టైం సరిపోదమ్మా. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం టిఫిన్ చేసి పెట్టాలి. ఆ రోజు నాకు ఒక్క నిమిషం కూడా తీరిక ఉండదు. సోమవారం వస్తానులే, వాళ్ళందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళాక అని చెప్పింది. సరేలేమ్మా, అలాగే స్కూల్లో 1 గంట పర్మిషన్ తీసుకుంటానులే అని చెప్పింది చంద్ర. తల్లి చేతిలో 4,000 పెట్టి, అసలు ఎలా ఉన్నావో చూడు, ఫ్రూట్స్ అవి వచ్చినప్పుడు కొనుక్కొని తినేసేయి, మళ్ళీ నేను ఇచ్చాను అని చెప్పకు, ఇంకేం గొడవ చేస్తారో అంది. ఇంటికి వచ్చిన ఆడపిల్లకు నేనివ్వాల్సింది పోయి నాకు ఎదురిస్తున్నావా? వద్దు తల్లి, పిల్లలకి పళ్ళు స్వీట్సు తీసుకొని వెళ్ళు. నేను ఎలాగూ ఇవ్వలేను, అమ్మమ్మ ఇచ్చిందని చెప్పు అని చెప్పింది. తీసుకెళ్తాను, అలాగే చెప్తాను, కానీ ఇవి నీ దగ్గర ఉంచుకో. ప్రతి అవసరానికి వాళ్ళని అడగకు, మాటలు పడకు. నీకు ఏదైనా టాబ్లెట్స్ అవి కావాలన్నా నాకు ఫోన్ చేసి చెప్పు, నేను కొరియర్లో పంపిస్తాను అని చెప్పింది. సరేనమ్మా, నీకేమీ చేయకపోయినా ఆ రోజు నువ్వే దిక్కయ్యావు. ప్రేమగా పలకరిస్తున్నావు. అన్నీ చేసిన వాళ్ళిద్దరూ మాత్రం ఇంత చాకరీ చేయించుకుంటూ కూడా నన్ను ఒక పనికి మాలిన దానిలాగా వాళ్ళకి అడ్డాము అన్నట్లుగా చూస్తున్నారు అని బాధపడింది. అయితే మా ఇంటికి వచ్చేయమ్మా, నిన్నేం చూసుకుంటాను. అక్కడ నిన్ను మాట అనేవాళ్ళు ఎవరూ లేరు అంది. నేను రాలేనులేమ్మా, ఇక్కడే ఉంటాను. ఇలాగే అప్పుడప్పుడు వచ్చి కనపడిపో చాలు అంది సుమిత్ర. నేను కూడా మీ బిడ్డనేనమ్మా, నా దగ్గరకు వచ్చి హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. ప్లీజ్ అమ్మా, నా మాట విను అంది. వద్దు తల్లి, నేను రాలేను. కష్టమో నష్టమో నా జీవితం వాడి దగ్గర వెళ్ళిపోవాల్సిందే అంది మొండిగా సుమిత్ర. భారంగా నిట్టూర్చి వెళ్ళిపోయింది చంద్ర. తన పిల్లల్ని కూడా గుడికి తీసుకువెళ్ళి తల్లికి చూపించింది. వాళ్ళు ప్రేమగా అమ్మమ్మ అంటుంటే వాళ్ళని చూసి మురిసిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది సుమిత్ర. మీకు నేనేమీ చేయలేకపోయాను అని బాధపడింది. నేను పెద్దయ్యి నాకు జాబ్ వచ్చాక నేనే నిన్ను చూసుకుంటానమ్మమ్మా, నువ్వేం బాధపడకు అని చెప్పింది చంద్ర కూతురు శ్రావ్య. ఆస్తి మొత్తం తన పేరు మీద మార్చుకున్నాడని, తండ్రి ఆస్తిలో తనకి భాగం ఉందని గొడవ చేసింది నక్షత్ర. కోర్టుకు వెళ్తానని కూడా బెదిరించింది రవిని. దాంతో రవి, నీకు కట్నం ఇచ్చాము, పెళ్లి చేశాం, ఊరుళ్ళు పుణ్యాలు అన్నీ చేశాం, ఇంకా భాగమేంటి, అవన్నీ తెచ్చి అక్కడ పెట్టు
అప్పుడు 4 భాగాలు పంచుకుందామన్నాడు. అదేంటి అంది వీస్తుపోయిన నక్షత్ర. మరంతేగా, అంత కట్నం తీసుకువెళ్ళిన నీకే భాగం ఇస్తుంటే రూపాయి కట్నం తీసుకువెళ్ళని చంద్రకి కూడా భాగం ఇవ్వాలి కదా. దానికి కూడా హక్కు ఉంటుందిగా. అమ్మకి అమ్మకి హక్కు ఉంటుంది. అలాగే భాగాలు వేసుకుందాం. ఫస్ట్ నువ్వు తీసుకువెళ్ళిన కట్నం వడ్డీతో సహా అక్కడ పెట్టు అన్నాడు రవి. నాకు రాకపోయినా పర్వాలేదు, నువ్వొక్కడివే తినటానికి మాత్రం వీల్లేదు. నేను కోర్టులో కేసు వేస్తానని గొడవ చేసింది నక్షత్ర. అన్నంత పని ఎక్కడ చేస్తుందోనని భయపడి రాజీకొచ్చి కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. తృప్తి పడకపోయినా ఎంతో కొంత వస్తుంది కదా అని సరే అంది నక్షత్ర. చంద్రకి కూడా ఎంతో కొంత ఇవ్వరా, అది కూడా మా రక్తం పంచుకునే పుట్టింది. ఈ ఆస్తిలో దానికి హక్కు ఉంది. నీ తోడబుట్టిన దాని మీద అంత ద్వేషం పనికిరాదు అని బ్రతిమాలింది సుమిత్ర. నోరెత్తావంటే నిన్ను బజార్లోకి నెడతాను. నోరు మూసుకొని ఉంటే ఉండు, లేకపోతే బయటకు వెళ్ళు అన్నారు కొడుకు కోడలు. ఏమీ చేయలేక నోరు మూసుకొని మనసులోనే ఏడుస్తూ ఉండిపోయింది సుమిత్ర. చంద్ర అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూసిపోవటం, గుడి దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి చూపించటం, అన్నా వదినా లేని టైంలో పళ్ళు పలహారాలు తినిపించటంతో చంద్ర చూపించే ప్రేమతో సుమిత్ర ఆరోగ్యం కుదుటపడి మనిషి కొంచెం తేరుకుంది. కానీ చంద్ర వాళ్ళకి ఇప్పుడు జాబ్ చేసే పక్క ఊరి నుంచి చాలా దూరం ట్రాన్స్ఫర్ అయ్యింది. తల్లిని వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా అనిపించింది చంద్రకి. సుమిత్ర కూడా తలడిల్లిపోయింది. అప్పుడప్పుడు అన్న కనిపిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంక ఎప్పటికి కనిపిస్తావో అని కన్నీళ్లు పెట్టుకుంది. పర్వాలేదమ్మా, ఇదిగో నీకు పెద్ద ఫోన్ తీసుకున్నాను. అన్నయ్య వాళ్ళు లేని టైంలో వీడియో కాల్ చేస్తాను. మనం డైరెక్ట్గా చూస్తూ మాట్లాడుకోవచ్చు అని ఫోన్ ఎలా యూజ్ చేయాలో చూపించింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? నువ్వు చక్కగా నా దగ్గరికి వచ్చేసేయమ్మా, నాకు దిగులు లేకుండా ఉంటుంది నీ గురించి అంది. వచ్చే రోజు వస్తే వస్తానులేమ్మా, ఇప్పుడు వద్దులే అంది సుమిత్ర. కొన్ని సంవత్సరాల తర్వాత నక్షత్ర కూతురు పెళ్లి జరుగుతోంది. సుమిత్ర గొడవ పడలేక చంద్రకి ఫోన్ చేసి పెళ్లికి రమ్మని చెప్పింది నక్షత్ర. రవికి నక్షత్రకి ప్రస్తుతం చంద్ర ఉన్న పొజిషన్ ఏంటో తెలియదు. అప్పట్లో కిషోర్ వాళ్ళకి ఆస్తులేమీ లేవు. ఇద్దరూ మామూలు డిగ్రీనే చదివారు. వాళ్ళిద్దరూ ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని ఎలాగో ఒకలాగా చదివించుకుంటూ ఉంటారు అని తక్కువగా ఆలోచిస్తారు. చంద్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఆడంబరంగా నగలు, పెద్ద పెద్ద అంచున్న పట్టు చీరలు ఆమెకి ఇష్టం ఉండదు. చేనేత కార్మికులకు హెల్ప్ చేసినట్లు ఉంటుందని ఎక్కువగా మగ్గం మీద నేసిన చీరలే కట్టుకుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది చంద్ర. ఆ సింప్లిసిటీనే ఆమె అందాన్ని ఇంకా పెంచుతుంది అంటారు తెలిసిన వాళ్ళంతా. చంద్ర ఎప్పటిలాగే చిన్న అంచున్న మంగళగిరి వివర్స్ శారీ కట్టుకుంది. మెడలో తాళిబొట్టు చైన్తో పాటు చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ మాత్రమే వేసుకుంది. నిజానికి చాలా డిగ్నిఫైడ్గా ఉంది ఆమె. రవి వచ్చి, ఏంటే మీ ఆయన రాలేదా? పాపం ఇలాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఎప్పుడూ చూసి ఉండడు, తీసుకురావాల్సిందిగా అన్నాడు. చురుగ్గా అన్నవైపు చూసింది. వస్తున్నారు, వెనక ఎవరో పిలిస్తే మాట్లాడుతున్నారు అంది. చంద్రని చూసి పెదవి విరిచారు. పెద్ద పెద్ద అంచున్న కంచిపట్టు చీరలు, మెడ తిరగకుండా నగలు పెట్టుకున్న నక్షత్ర, మాధవి. పెళ్ళికి వస్తూ కొంచెం మంచి చీర కట్టుకురావచ్చు కదే అంది మొహం మీదే నక్షత్ర. అయ్యో, నువ్వు ఫోన్లో ఆ మాట చెప్పలేదు కదక్కా. పెద్ద పెద్ద పట్టు చీరలు, పెద్ద పెద్ద నగలు వేసుకురావాలని, అందుకే ఎప్పటిలాగా ఇలాగే వచ్చా అంది నవ్వుతూ చంద్ర. లేనిది లేడీ ఫ్యాషన్ అని చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది. ఆవిడ గారికి ఇంతకంటే ఉండి ఉండవు. ఆ మాట చెప్పకుండా ఇలా చమత్కారంగా చెప్తుంది మీ చెల్లెలు నక్షత్ర వదినా అని సాగదీసింది మాధవి. అవును వదినా, నాకు ఉన్నదే నేను కట్టుకొచ్చాను. కొంపతీసి ఇలా వస్తే పెళ్ళికి రానివ్వరా ఏంటి? మరి కార్డులో వేయించారా ఆ మాట అని చురక అంటించింది చంద్ర నవ్వుతూ. ఇది మారదు, ఎన్ని అన్నా నవ్వుతూనే ఉంటుంది, అనడం కూడా వేస్ట్. మన నోరు నొప్పి తప్ప దానికేమీ అనదు అనుకొని, సరే వెళ్ళి కూర్చో, ఫోన్ చేసి వెళ్ళండి అని ఎవరో పెద్దవాళ్ళు వస్తుంటే వాళ్ళని ఆహ్వానించటానికి రండి రండి వదిన గారు అంటూ ముందుకు వెళ్ళింది నక్షత్ర. ఆమె వెనకే మాధవి, రవి. నక్షత్ర పెళ్ళి బాగా గ్రాండ్గానే చేస్తుంది.
తెలిసిన తెలియని రిచ్ పీపుల్స్ అండ్ పొలిటీషియన్స్ అందరినీ పిలిచారు. వాళ్ళు వస్తే గొప్పగా ఉంటుందని. అప్పటికే కళ్యాణ మండపం అంతా నిండిపోయింది. ముందు వరుసలో మాత్రం ఖాళీ ఉంది. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చైర్స్ వేపించి అక్కడకు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చైర్స్ వేపించి అక్కడ కూర్చోబెడుతున్నారు. చంద్ర వెనక వరుసలో ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంది. కూతుర్ని దూరం నుంచి చూసి గబగబా అక్కడికి వచ్చింది సుమిత్ర. చంద్ర, వచ్చావా తల్లి? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అని కూతుర్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అంది, పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా, ఎక్కడైతే ఏంటి, వెళ్ళి చూడటానికేగా వచ్చింది, ఇక్కడ కూర్చుంటానులే అంది. అంతలో ఎవరో పెద్దవాళ్ళు వచ్చినట్లున్నారు. నక్షత్ర, మాధవి, రవి హడావుడి పడుతూ ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరో పొలిటీషియన్స్, ఇంకొక ఇద్దరు స్మాల్ ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళ వెంట ఇంకా కొంతమంది ఉన్నారు. ఓ తెగ హడావుడి పడుతూ రండి సార్, రండి సార్ అని వాళ్ళని తీసుకెళ్ళి ముందు వరుసలో సోఫాలు వేయించి కూర్చోబెట్టారు. గబగబా వాళ్ళకి కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చారు. వాళ్ళలో ఒక పర్సన్ లేచి ఎవరి కోసమో చుట్టూ చూస్తున్నాడు. ఏంటి సార్, ఎవరి కోసం? కూర్చోండి అన్నారు ఆ పెద్ద మనుషులు. అది మా వైఫ్ వచ్చింది, కనిపించలేదని చూస్తున్నా అన్నాడు అతను. ఏంటి, మేడం గారు కూడా వచ్చారా? చెప్పరేంటండి బాబు, ఎక్కడ కూర్చున్నారు అంటూ వాళ్ళు కూడా లేచి చుట్టూ చూసి గబగబా వెనక్కి వెళ్తుంటే, ఏమైంది సార్, అప్పుడే వెళ్ళిపోతున్నారు? కూర్చోండి సార్, భోంచెయ్యండి అని వాళ్ళ వెనక పడ్డారు నక్షత్ర, ఆమె హస్బెండ్, మాధవి, రవి. వాళ్ళు గబగబా వెనక వరుసలో కూర్చున్న చంద్ర దగ్గరికి వచ్చారు. ఏంటి చంద్రకళ మేడం, మీరిక్కడ కూర్చున్నారు, రండి అని వెనక్కి తిరిగి, ఏంటమ్మా మేడంని వెనక్కి కూర్చోబెట్టారు అన్నాడు కసిరినట్లుగా నక్షత్రని. తెల్లమొహం వేసుకొని చూసింది నక్షత్ర. వీళ్ళేంటి దీనికి ఎంత మర్యాదిస్తున్నారు అనుకుంది. పర్లేదు సార్, నేను ఇక్కడ కూర్చుంటానులే, నాకు కంఫర్ట్గానే ఉంది, మీరు వెళ్ళండి అంది చంద్ర మర్యాదగా. అయ్యో అదేంటి మేడం మీరు వెనక్కి కూర్చోవడం, రండి రండి, ప్లీజ్ కిషోర్ సార్ తీసుకురండి అని బలవంతం చేశారు వాళ్ళంతా ఎంతో గొప్పవాళ్ళని తాము వాళ్ళకి మర్యాదలు చేస్తుంటే వాళ్ళేంటి దీనికి మర్యాదలు చేస్తున్నారు అనుకున్నారు. రాచంద్ర, ఇంతమందిలో బ్రతిమాలించుకోవటం బాగుండదు అన్నాడు కిషోర్. తప్పక లేచింది చంద్ర. కిషోర్ చంద్రభుజం మీద చెయ్యి వేసుకొని తీసుకుని వెళ్తుంటే, ఇతనెవరు అనుకున్నారు. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ కిషోర్ని చూడలేదు. సుమిత్రని పిలిచి అడిగారు, అతనెవరు అని. సుమిత్ర కూడా రియల్గా చూడలేదు, ఫోటోల్లో చూసింది. కిషోర్ని గుర్తుపట్టి, మన చంద్ర వాళ్ళ ఆయన కదూ అంది. అవునా, అతను ఏం చేస్తాడు, పెద్ద వాళ్ళంతా అంత మర్యాదిస్తున్నారు అన్నారు. చంద్ర వాళ్ళ ఆయన, ఇద్దరూ బ్యాంకు ఉద్యోగాలే, ఏదో పెద్ద స్థాయి అని చెప్పింది, నాకు తెలియదు అవన్నీ అంది. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి, అప్పట్లో చంద్ర బ్యాంక్ ఎగ్జామ్స్కి చదువుతూ ఉండేదని. అక్కడే పక్కన ఉన్న నక్షత్ర భర్త ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, చంద్రకళ మేడం కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్, కిషోర్ సార్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ అని చెప్పాడు. అవునా అని నోరు తెరిచారు వాళ్ళు మీకెలా పరిచయం, వాళ్ళిద్దరూ వచ్చారు పెళ్ళికి అని అడిగాడు నక్షత్ర హస్బెండ్ని. ఆమె మా మరదలు, నక్షత్ర సిస్టర్, వాళ్ళది లవ్ మ్యారేజ్. అప్పట్లో ఇంట్లో ఒప్పుకోలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇప్పుడే కలవటం, అందుకే వాళ్ళ పొజిషన్స్ మాకు తెలియవు అని చెప్పాడు నక్షత్ర హస్బెండ్. వాట్, కిషోర్ సార్ని వద్దన్నారా? అంత మూర్ఖులు ఎవరండి, గోల్డ్ అండి బాబు ఆయన, ఎవరండి సార్ ఆయన్ని వద్దన్నది అన్నాడు అతను ఆశ్చర్యపోతూ. మేమే బాబు ఆ దౌర్భాగ్యులం అంది సుమిత్ర కొడుకు వైపు కొరకొరా చూస్తూ. కిషోర్ కూడా చంద్రకి సరిజోడీలా అందంగా ఉన్నాడు. ఖరీదైన సూట్ వేసుకుని ఉన్నాడు. ఖరీదైన పెద్ద కారులో దిగాడు. అంటే చంద్ర తాము అనుకున్నట్లు తక్కువ స్థాయిలో లేదు, చాలా గొప్ప స్థాయిలోనే ఉంది. పెద్ద వాళ్ళందరూ మర్యాద ఇచ్చే స్థాయిలో ఉంది అనుకున్నారు. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా చంద్రని మేడం మేడం అని మర్యాదగా పిలుస్తున్నారు. సార్ మీరు కొంచెం దయతాల్చాలి మేడం అంటున్నాడు పొలిటీషియన్. ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఎవరి దయా అవసరం లేదండి అంటుంది నవ్వుతూ చంద్ర. అలా అనకండి మేడం, నేనన్నీ కరెక్ట్గానే ఇస్తున్నాను,
మీ వాళ్ళే లేట్ చేస్తున్నారు. మాకే లేట్ అయితే ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటండి అని నవ్వుతున్నాడు పొలిటీషియన్. బ్యాంకు రూల్స్ టఫ్గా ఉంటున్నాయండి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అన్నీ కరెక్ట్గా ఉంటే నేను మాట్లాడతానులేండి అంది. నక్షత్ర, రవి జంటలు అక్కడికి వచ్చి, చంద్ర రండి, కొత్త జంటను ఆశీర్వదించండి అంది నక్షత్ర. ఎవరూ అడగకుండానే మా చెల్లెలు, మా మరిది గారండి అని నవ్వుతూ వాళ్ళకి చెప్తుంది. అవునా అన్నారు వాళ్ళు. చంద్ర నవ్వుకుంది వాళ్ళ మనస్తత్వం చూసి. ఇందాక తాను పేదదానిలా కనిపిస్తే లెక్క చేయలేదు. అప్పుడు ఈ చెల్లి అనే ఆత్మీయత, ఈ రక్త సంబంధం ఎక్కడికి పోయిందో. ఇప్పుడు మా పొజిషన్స్ తెలిసేటప్పటికీ మేము తమ వాళ్ళమని ఎవరూ అడగకుండానే ప్రకటిస్తున్నారు. ఇందుకేనేమో డబ్బుకు లోకం దాసోహం అంటారు అని విరక్తిగా నవ్వుకుంది. వచ్చిన పెద్దవాళ్లంతా అక్షంతలు వేసి తిరుగుముఖం పట్టారు. మేం కూడా వెళ్ళి వస్తామక్కా, ఇప్పటికే చాలా లేట్ అయింది అంది చంద్ర. అదేంటే, ఎవరో పరాయి దానిలా ఇలా వచ్చి అలా వెళ్తావా? మీ ఆయన్ని పరిచయమైనా చేయవా? కనీసం భోజనమైనా చేయరా? మీకు పిల్లలు ఎంతమంది? పిల్లల్ని తీసుకురాలేదే అంది. నువ్వు చెప్పలేదుగా వాళ్ళందరినీ తీసుకురమ్మని. మా ఆయనని తీసుకురావటమే ఎక్కువ. ఆయనకేదో పని ఉండి ఇక్కడికి వస్తే వెళ్దాం రమ్మంటే వచ్చారు అంది మొహమాటం లేకుండా చంద్ర. సారీ చంద్ర, అసలు నీకు ఎంతమంది పిల్లలు కూడా మాకు తెలియదు. అంత దూరం ఆలోచించలేదు. సారీనే. ఇంతకీ పిల్లలేం చేస్తున్నారు అంది. చదువుకుంటున్నారు. బాబు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. పాప డాక్టర్ చదవాలి అంటుంది. యూకేలో సీట్ వచ్చింది. రేపు సాయంత్రం వెళ్తోంది. అమ్మా, తను నిన్ను చూడాలంటుంది. రేపు ఉదయం కారు పంపిస్తాను, వస్తావా అంది. వస్తాను తల్లి. నాకు పిల్లలు కళ్ళల్లో మెదులుతున్నారు. ఎన్నేళ్ళవుతుందో వాళ్ళని చూసి అంది సుమిత్ర. ఆ మాట వినగానే రవి కళ్ళు మెరిశాయి. చంద్ర పిల్లలు విదేశాల్లో చదువుతున్నారా? అబ్బో, అయితే వదలకూడదు. చంద్రని నా వియ్యపురాల్ని చేసుకోవాలి. కొడుకు కూతురుకు ఎవరికో ఒకళ్ళకి సెట్ చేయాలి అనుకున్నాడు మనసులో. అమ్మ ఒక్కటేంటి చంద్ర, మేం కూడా వస్తాము అన్నాడు రవి. తప్పకుండా రండి అన్నయ్యా. మీరు నన్ను మీ ఇంటికి రావద్దన్నారు, కానీ నేను మిమ్మల్ని నా ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానిస్తాను అంది. ఆ మాటకి మాధవి రవి మొహం వెలవెలపోయింది. సారీ చంద్ర, అప్పుడేదో తెలిసి తెలియని వయసు అలా మాట్లాడాను. నన్ను క్షమించండి బావగారు అని కిరణ్ చేతులు పట్టుకున్నాడు. నాకు మీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను మీరు కోరుకోని అల్లుణ్ణి. నాకేమీ సంబంధం లేదు. చంద్ర ఏమనుకుంటే మా ఇంట్లో అదే జరుగుతుంది అన్నాడు. తన పుట్టింటి వాళ్ళుగా మీరెప్పుడైనా రావచ్చు, పోవచ్చు. దానికి నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను అన్నాడు కిరణ్. తర్వాత రోజు తల్లి కోసం పంపిన కారులో రవి, మాధవి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయింది చంద్ర. నిజంగా వాళ్ళంతా వస్తారు అనుకోలేదు. ఆ ఇంటిని, ఇంటి ముందన్న గార్డెన్, ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్ చూసి నోరు తెరిచారు. చంద్ర సింపుల్గానే ఉంటుంది, కానీ కిరణ్ అలా కాదు. లేనప్పుడు ఎలాగూ లేదు, ఉన్నప్పుడైనా అనుభవించాలి కదా అంటాడు. అలాగని వ్యసనాలు లేవు, అనవసరపు ఖర్చులు చేయడు. ఇలాంటి ఇల్లు అతని కళ. అందుకే అడ్డు చెప్పలేదు చంద్ర. భర్త నిర్ణయాన్ని, కోరికలను గౌరవిస్తుంది. భార్యని అమితంగా ప్రేమిస్తాడు అతను. ఆమె అభిప్రాయాలను కూడా గౌరవిస్తాడు కిషోర్. అందుకే వాళ్ళిద్దరిది హ్యాపీ ఫ్యామిలీ అయ్యింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సీతారాముల్లా, రాధాకృష్ణుల్లా కలిసే ఉంటారు. ఆ ఇంటిని చూసి సుమిత్ర పొంగిపోయింది. సొంత ఇల్లేనా చంద్ర, అద్దెదా అంది. లేదమ్మా, సొంత ఇల్లే. ఆయనకి ఇలా ఇష్టమని ఇలా చేపించుకున్నారు అంది. చాలా బాగుందమ్మా. మన వాళ్ళలో ఇలాంటి పెద్ద ఇల్లు ఎవరికీ లేదు అని మురిసిపోయింది. అందులో ఇంత పెద్ద సిటీ హైదరాబాద్లో అంటే చాలా అయి ఉంటుందిగా ఇల్లు అంది సుమిత్ర. దాందేముందిలేమ్మా, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది అని కొట్టిపారేసింది చంద్ర. ఇంతకీ ఎంత అయ్యింది ఇల్లు అన్నాడు రవి. ఏమో అన్నయ్య, ఆ లెక్కలన్నీ నాకు తెలియదు. ఆయనే చూసుకుంటారు. నేను అసలు పట్టించుకోను అంది చంద్ర సింపుల్గా తేల్చిపారేస్తూ. దాదాపుగా 25 కోట్లు ఉంటుందేమో. ఎందుకంటే ఇక్కడ ప్లేసే కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఇంత పెద్ద ప్లేస్ అంటే అమ్మో చాలా అవుతుంది.
అని లెక్కలు వేస్తున్నాడు రవి. ఈ ప్లేస్ ఇప్పుడు కొనలేదన్నయ్యా, ఎప్పుడో పిల్లలు చిన్నపిల్లలప్పుడు కొన్నాము. అప్పట్లో తక్కువ రేటే. తర్వాత ఇక్కడ హైటెక్ సిటీ రావటంతో ఇక్కడంతా వాల్యూ పెరిగిపోయింది అంది. ఇదంతా చూస్తుంటే మాధవికి తల తిరిగిపోతుంది. ఆడపడుచు ఇంత మంచి పొజిషన్లో ఉంది అనుకోలేదు. అప్పట్లో తెలియక ఇంటికి వస్తే నోటికి వచ్చినట్లు మాట్లాడింది. నిన్నటికి నిన్న పెళ్లిలో కూడా అలాగే మాట్లాడింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడదామంటే నోరు రావటం లేదు. చి, తనకి నోరు ఎక్కువ. ఎలా పడితే అలా వాగేస్తుంది. తర్వాత ఇలా ఏడుస్తుంది అనుకొని తనని తానే తిట్టుకుంది. సారీ చంద్ర, నిన్న నక్షత్ర వదిన ఏదో అంటే నేను నోరు ఊరుకోక ఇంకేదో వాగేశాను. రియల్లీ సారీ అంది చంద్ర చేతులు పట్టుకొని. నేను అలాంటివి పట్టించుకొని వదినా, నేనేంటో నాకు తెలుసు. నా విలువ తెలియని వాళ్ళు ఎవరు ఏం వాగితే నాకెందుకు అంది. చెప్పుచ్చుకు కొట్టినట్లుగా అనిపించింది మాధవికి ఆ మాట. అయినా అదేమీ పట్టించుకోకుండా కలివిడిగా మాట్లాడిస్తుంది చంద్రతో. మొగుడుగారు ముందే ట్రైనింగ్ ఇచ్చారు మరి. అందరికీ కాఫీలు టిఫిన్లు ఇచ్చింది చంద్ర. రవికి మాత్రం అవేమీ ఎక్కటం లేదు. ఇల్లంతా తిరిగి చూస్తున్నాడు. ఎంత కూడబెట్టినా ఇలాంటి ఇల్లు కట్టుకోగలనా ఈ జన్మకి అనుకున్నాడు. చంద్ర 4-5 కేకలు వేసినాక వెళ్ళి టిఫిన్ తిన్నాడు. ఎంతకీ బావగారు, నా కోడలు ఏది అన్నాడు. బయట కొంచెం పని ఉంటే వెళ్ళారన్నయ్య, వస్తున్నారు అంది చంద్ర. కాసేపటికి కిరణ్, శ్రావ్య వచ్చారు. బంగారు బొమ్మలా ఉంది శ్రావ్య. అచ్చంగా కిరణ్ పోలిక, రంగు మాత్రం చంద్రది. ఏమ్మా కోడలా అంటూ ప్రేమ కారిపోతున్నట్లు తెగ మాట్లాడేశారు భార్య భర్త ఇద్దరు. రవి కొడుకు కూడా ఏదో మాట్లాడటానికి ట్రై చేశాడు. వాళ్ల ప్రవర్తన శ్రావ్యకు ఎబ్బెట్టుగా అనిపించింది. ప్లీజ్ క్యారీ ఆన్, నాకు కొంచెం పని ఉంది, కొంచెం సర్దుకోవాల్సినవి ఉన్నాయి అని లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వదినతో వెళ్ళవే, హెల్ప్ చేయి అంది మాధవి తన కూతుర్ని. సారీ ఆంటీ, నేను ఆర్గనైజ్డ్గా సర్దుకుంటాను. వేరే వాళ్ళు సర్దితే తర్వాత నేను వెతుక్కోవలసి వస్తుంది. అయినా వేరే వాళ్ళు సర్దటం నాకు నచ్చదు. ప్లీజ్, అవసరం లేదు, నేను చూసుకుంటాను అని. అమ్మమ్మ నువ్వురా, నాకు టైం లేదు, సర్దుకుంటూ మాట్లాడుకోవచ్చు అని సుమిత్రని పిలిచి ఆమెతో పాటు రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. శ్రావ్య కావాలనే అలా చేసింది. తల్లిని తండ్రిని ఎంత అవమానించారో శ్రావ్యకు తెలుసు. అమ్మమ్మకు ఎప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు కనుక మాటల సందర్భంలో ఆవిడ జరిగిందంతా చెప్పింది. అందుకే అమ్మమ్మ తప్ప ఆ కుటుంబం అంటేనే పిల్లలకు గెట్టదు. మాధవి ఆమె కూతురు మొహం నల్లగా మాడిపోతే సుమిత్ర మొహం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోయింది. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఎవ్వరూ తనకు విలువనివ్వరు తన ఇంట్లో. ఇక్కడ తన మనవరాలు వాళ్ళందరూ వెంటపడుతున్నా వాళ్ళని కాదని తనని పిలుస్తుంటే గర్వంగా అనిపించింది. అన్నయ్య, ఆ రూంలో రెస్ట్ తీసుకోండి, శ్రావ్యకి ఇంకా సర్దాల్సినవి ఉన్నాయి అని తను లేచి వెళ్ళిపోయింది చంద్ర. శ్రావ్య ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ప్రయాణం హడావుడిలో ఉన్నాం, ఏమీ అనుకోకండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి కిరణ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా శ్రావ్య ప్రయాణం కోసం హడావుడిలో ఉంటే ఏం చెయ్యాలో రవికి, మాధవికి, వాళ్ళ పిల్లలకి అర్థం కాలేదు. రవి తన కొడుకు రాహుల్ని శ్రావ్యకి దగ్గర చేయాలని పనిమాల ఇప్పుడు తీసుకొచ్చాడు. ఈ పరిచయంతో యూకే వెళ్ళి కూడా ఆమెతో ఫోన్లో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అనేది రవి ఐడియా. అతనికి కూడా శ్రావ్య బాగా నచ్చింది. కానీ డాక్టర్ చదవబోతున్న తన మేనకోడలికి బీటెక్లో ప్రతి సంవత్సరంలో బ్యాక్లాగ్స్ పెట్టుకొని బేవార్స్గా తిరిగే కొడుకు సరిపోడా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రవి. ఇంటర్ చదువుతూ చదువు మీద కంటే సినిమాల మీద, మేకప్ మీద, సోషల్ మీడియా రీల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టే కూతురు అమెరికాలో చదువుతున్న మేనల్లుడికి సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించలేదు. ఎంతసేపటికి వీళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్నారు, వీళ్ళ పిల్లల్ని ఎలాగూ వరుస కనుక తన పిల్లలకు చేసుకోవచ్చు. అటు ఆస్తి, ఇటు పేరు, తనకి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇది రవి ఐడియా. అందుకే చంద్ర, కిరణ్ పెద్దగా పట్టించుకోకపోతున్నా వాళ్ళు లెక్క చేయటం లేదు. అలాగే అతుక్కుపోయి ఉన్నారు. కిరణ్కి మాత్రం కొంచెం చిరాకు అనిపించింది. తన కూతురు యూకే వెళ్తుంది,
ఈ కాసేపు తనతో టైం స్పెండ్ చేయకుండా మధ్యలో వీళ్ళ గొడవ ఏంటి అనుకున్నాడు. అదంతా లెక్క చేసే స్థితిలో లేరు రవి, మాధవి. ఎలాగైనా చెల్లిని, బావని బుట్టలో వేసుకోవాలి, ముందు పిల్లల్ని డ్రాప్ చేయాలి అనుకున్నారు. ఆ పిల్లలకి తామంటే అసహ్యం అన్న సంగతి తెలియక శ్రావ్య ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే తాము వస్తామని బయలుదేరారు. 2వ కారు షెడ్లో నుంచి తీపించి వాళ్ళని ఎక్కమన్నారు. 2వ కారు కూడా ఉందా అనుకున్నాడు రవి. అమ్మమ్మ నువ్వురా అంటూ లాక్కొని వెళ్ళింది శ్రావ్య. తల్లి తండ్రితో పాటు తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కారు ఎక్కాక ఇప్పుడు వాళ్ళెందుకు ఎయిర్పోర్ట్కి అంది శ్రావ్య చిరాగ్గా. వస్తామన్నారు, వద్దనలేంగా అంది నిస్సహాయంగా చంద్ర. ప్లీజ్ మమ్మీ, వాళ్ళ గురించి, వాళ్ళ వల్ల చాలా బాధపడ్డావు. వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం బాధ పెట్టినా ఇప్పుడు మేము మాత్రం ఊరుకోము. నువ్వు వాళ్లతో జాగ్రత్తగా ఉండు. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. మన లైఫ్లోకి చొచ్చుకురానివ్వకు. కొంచెం సంధిస్తే మొత్తం ఆక్యుపై చేసేటట్లు ఉన్నారు అంది చిరాగ్గా శ్రావ్య. చిన్నదైనా దాని తెలివితేటలకి ఆశ్చర్యపోయింది. తన అన్న మనసుని చదివినట్లు మాట్లాడుతున్న కూతుర్ని చూసి చంద్ర, అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు జాగ్రత్త. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా, ఏదైనా అవసరమైనా వెంటనే ఫోన్ చేయి అని చెప్పారు. అంతలో ఎయిర్పోర్ట్ వచ్చింది. శ్రావ్య టైం అవటంతో చెకింగ్కి వెళ్ళిపోతుంటే అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాడో రవి కొడుకు రాకేష్ హడావుడిగా ఒక రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే తెచ్చి శ్రావ్యకి ఇవ్వబోయాడు. శ్రావ్య దాన్ని తాకనైనా తాకలేదు. సారీ మిస్టర్, నాకు ఆ స్మెల్ అంటే ఎలర్జీ, ప్లీజ్ దూరంగా పెట్టండి అని అతని వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఉసూరుమని చూశారు ఐడియా ఇచ్చిన రవి, అమలుపరిచిన రాకేష్ ఇద్దరు. ఇక అక్కడి నుంచి రవి చంద్ర ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. ఏంటే మీ అన్నయ్య తెగ తిరుగుతున్నాడు, చెల్లెల మీద ప్రేమ పొంగిపోతుంది అన్నాడు కిరణ్ నవ్వుతూ. ప్రేమ గాడిద గుడ్డ, వాడి మనసులో చాలా కన్నింగ్ ప్లాన్స్ తిరుగుతున్నాయి. మీ వియ్యం కూడా అవ్వాలని ఆశపడుతున్నాడు, ట్రై చేస్తారా అంది. బాబోయ్, ఒకసారి ఆ ఇంటికి అల్లుడయ్యానుగా, వాళ్ళు నా మొహం చూడటానికి 20 ఏళ్ళు దాటిపోయింది. ఇక ఇప్పుడు నా పిల్లలకు కూడా అదృష్టం ఎందుకులేమ్మా, నా పిల్లలు అసలే సున్నితం, తట్టుకోలేరు అన్నాడు నవ్వుతూనే కిరణ్. అతని నవ్వుకి శృతి కలిపింది చంద్ర. చిన్నగా చంద్ర దగ్గర పిల్లల నంబర్స్ తీసుకొని తన పిల్లలతో వాళ్ళకి ఫోన్లు చేపించసాగాడు. చంద్ర పిల్లలు అసలు మాట్లాడేవాళ్ళు కాదు. మొదట్లో ఎవరు అని కాల్ అటెంప్ట్ చేసినా వీళ్ళని తెలిస్తే వర్క్ ఉందని స్మూత్గా తప్పుకునేవాళ్ళు. చంద్ర దగ్గర పిల్లల విషయాలు కదిలించసాగాడు. అప్పుడు నీ విషయంలో పొరపాటు చేశాను, ఆ పొరపాటును ఇప్పుడు దిద్దుకుంటాను, మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దాం అన్నాడు. అన్నయ్య, పిల్లల పెళ్లి విషయంలో మేము కల్పించుకోము. వాళ్ళు ఎవరినైనా లవ్ చేస్తే మేము సంతోషంగా వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ అలాంటిదేమీ లేదు, మీరే సంబంధాలు చూడండి అన్నా వాళ్ళ చదువుకి, వాళ్ళ అభిప్రాయాలకి అనుగుణంగా వాళ్లకు నచ్చిన వాళ్ళని మాత్రమే చేస్తాము. బలవంతంగా మా అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దము అని నిష్కర్షగా చెప్పింది. అయినా వదల్లేదు రవి. చంద్ర కొడుకు కేదార్ చదువు పూర్తయింది. అక్కడే చాలా పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఇండియా వచ్చాడు. ఇక కూతుర్ని తీసుకువెళ్ళి చంద్ర ఇంట్లోనే పెట్టాడు రవి. ఆ పిల్లేమో హొయలన్నీ వలకబోస్తూ బావా బావా అంటూ కేదార్ వెనకే తిరుగుతోంది. వాళ్ళకేమో ఆ కుటుంబం అంటేనే పడదు. ఆ అమ్మాయి ఓవర్ మేకప్, అతిగా రియాక్ట్ అవ్వటం, ప్రతిదానికి పగలబడి నవ్వటం, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం, మీద పడటం చాలా చిరాగ్గా అనిపించేది ఆమెను చూస్తే కేదార్కి. నాన్న, చెల్లికి చదువు అయిపోలేదు, ఇంకా టైం ఉంది. నీ చదువు పూర్తయింది, జాబ్ కూడా వచ్చింది. ఇదే నీ పెళ్ళికి కరెక్ట్ టైం, ఏమంటావు అని అడిగారు చంద్ర, కిరణ్. మామ్, నాకు నా క్లాస్మేట్ రేష్మ అంటే ఇంట్రెస్ట్ ఉంది. చాలా మంచి అమ్మాయి, పేద కుటుంబమైన కష్టపడి చదువుకుంది, తను అనుకున్నది సాధించింది. తను కూడా ఇప్పుడు యుఎస్ఏలో ఉంటుంది. స్టడీస్ పూర్తయ్యాయి, జాబ్ కూడా వచ్చింది. తను కూడా నాతో పాటు ఇండియా వచ్చింది ఇప్పుడు. మీరు ఓకే అంటే అన్నాడు. ఓకే నాన్న, నీ ఇష్టమే మా ఇష్టం. వాళ్ళ నెంబర్ ఇవ్వు, మేం మాట్లాడతాం. మంచి రోజు చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పారు. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్ అన్నాడు కేదార్.
అందరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారు. రేష్మ పద్ధతి, ప్రవర్తన చాలా బాగా నచ్చింది చంద్రకి. అమెరికాలో చదివి జాబ్ చేస్తున్నా కూడా నీట్గా చుడీదార్ వేసుకొని, పద్ధతిగా జడ వేసుకొని, బొట్టు పెట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది. వెంటనే పండు పసుపు పెట్టి పెళ్లికి ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు. ఇంటికి వచ్చాక రవి చిందులు వేశాడు. నా కూతురికి ఏం తక్కువైందని వద్దన్నారు? నా కూతురు ఇంత మోడర్న్గా ఉంటే ఇది మీకు నచ్చలేదా? ఆ పల్లెటూరి బయటు మీకు అంత బాగా నచ్చిందా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను మీ కుటుంబంతో సంబంధం ముడిపెట్టుకోవాలని. అసలు నీ కొడుక్కి ఆ పిల్ల కరెక్టే అనిపిస్తుందా నీకు అన్నాడు. అన్నయ్య, ఇది వాడి పెళ్ళి, వాడి లైఫ్, వాడి ఇష్టం. మధ్యలో కాదు అనటానికి మేమెవరం? వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. అయినా నువ్వు అనుకున్నట్లు తనేమీ పల్లెటూరి అమ్మాయి కాదు. తను అమెరికాలో ఎంఎస్ చేసింది. తను యూనివర్సిటీ టాపర్ అంట. తన క్వాలిఫికేషన్ చూసి అక్కడ కళ్ళకద్దుకొని జాబ్ ఇచ్చారు. శాలరీ మన కేదార్ కంటే కూడా ఎక్కువ అని చెప్పడంతో నోరు తెరిచాడు రవి. ఆ అమ్మాయి నీకు పల్లెటూరి బయతులా కనిపిస్తుందా? నాకు పద్ధతైన ఆడపిల్లలా కనిపిస్తుంది. నువ్వు పెంచుతున్నావు కూతుర్ని. ఇలాగైనా ఆడపిల్లల్ని పెంచటం? తనకి చదువు మీద శ్రద్ధ లేదు. లైఫ్లో ఏ యాంబిషన్ లేదు. ఎంతసేపు పెళ్ళి పెళ్ళి అని వాడి వెంట తిప్పటం తప్ప. తనని ఒక ఆత్మాభిమానం కల అమ్మాయిగా పెంచుతున్నావా? పెళ్ళి తప్ప జీవితంలో ఇక ఏ లక్ష్యం లేకుండా చేశావు తనకి. అయినా వాడికి నీ కూతుర్ని చేసుకోవటం ఇష్టమా లేదా అని కనుక్కున్నావా? నువ్వనుకుంటే సరిపోతుందా? మేమైనా ఎప్పుడైనా నీకు మాటిచ్చామా నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటామని? ముందు తనని చక్కగా చదివించు. తన కాళ్ళ మీద తను నిలబడేట్లుగా పెంచు. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో నేర్పు. ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ కావాల్సింది అదే. ఎవడి మీదో ఆధారపడి బ్రతికేయటం కాదు అంది చంద్ర. ఇంకొక మాట, రేష్మ, కేదార్ డిగ్రీ చదివినప్పటి నుంచి క్లాస్మేట్స్. అప్పుడే లవ్ చేసుకున్నారట. కానీ వాళ్ళ గోల్స్ పూర్తయ్యే వరకు పెళ్లి విషయం ఎత్తకూడదు అనుకున్నారట. ఇప్పుడు వాళ్ళ చదువు పూర్తయింది. మంచి జాబ్స్లో స్థిరపడ్డారు. అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. దీనిలో కాదు అనటానికి మనకెవరికీ హక్కు లేదు. తన లైఫ్ పార్ట్నర్ని తను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మంచిది. ఇంకా ఎందుకు కాదనాలి అంది చంద్ర. ఇక నోరెత్తలేకపోయాడు రవి. తల వంచుకొని వెళ్ళిపోయాడు. అయినా కూడా చంద్ర ఇంటికి రావడం మానలేదు. తన మేనకోడలనైనా తన ఇంటి కోడల్ని చేయమని అడిగాడు. అస్సలు కుదరదన్నయ్యా. నా కూతురు అస్సలు ఒప్పుకోదు. వాడు నా మేనల్లుడు అవ్వటం అర్హత కాదు. వాడికంటూ ఓ అర్హత ఉండాలి. చదువు, జాబ్ ఏదో ఒకదానిలో తన టాలెంట్ చూపించుకోవాలి. అయినా అప్పుడు కూడా నా కూతురు నీ కొడుకునే చేసుకుంటుందని నేను మాట ఇవ్వలేను. తన పెళ్ళి తన ఇష్టం. కేదార్ లాగే తను కూడా ఎవరినైనా ఇష్టపడితే మేము అతని మంచి చెడ్డలు కనుక్కొని అంతా బాగుంటే నిరభ్యంతరంగా వాళ్ళ పెళ్లి చేస్తాం. అది కూడా ఇప్పుడే కాదు. తన స్టడీస్ పూర్తవ్వాలి. తను ఓ మంచి డాక్టర్గా నిరూపించుకోవాలి. అప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాము. అంతేకాని నీ కొడుక్కి నా కూతుర్ని ఇవ్వాలని నువ్వు పట్టుపట్టినంత మాత్రాన మేము ఆ పని చేయలేము అంది చంద్ర. అయినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ వాళ్ళ వెంట తిరగటం ఆపటం లేదు రవి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని, కిషోర్, చంద్ర, నా చెల్లి, బావ, నేను వాళ్ళకి చెప్పి మీ పని చేపిస్తాను, మీ లోన్స్ శాంక్షన్ చేపిస్తాను అని ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. కిషోర్, చంద్ర చాలా స్పష్టంగా చెప్పారు. మా వృత్తిపరమైన విషయంలో నువ్వు కల్పించుకుంటే బాగుండదు. నువ్వు మా బంధువు అని కూడా చూడము. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. మేము ఎప్పటికీ అవినీతి మార్గంలో నడవము అని నిష్కర్షగా చెప్పారు. ఇంకొక మాటనయ్యా, కేవలం నాకు అన్నగా మాత్రమే ఈ ఇంటికి రావాలనుకుంటే రా. ఇలా పైరవీలు చేయాలనుకుంటే ఇక నా ఇంటికి కూడా రావద్దు. నీ బంధుత్వం నాకు అవసరం లేదు. ఇప్పటి వరకు నిప్పులా బ్రతికాం. నీ పుణ్యమా అని దానికి కూడా చెదలు పట్టించకు అని తేల్చి చెప్పింది చంద్ర. తల వంచుకున్నాడు రవి. 4 ఏళ్ల తర్వాత శ్రావ్య కూడా తన చదువు పూర్తి చేసుకుని లండన్లోనే పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా సెటిల్ అయింది. తన తోటి డాక్టర్ అయిన తెలుగు అబ్బాయి అక్షయ్ని ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. ఎంతో ఊహించుకొని పేకమేడలు కట్టుకున్న రవి, మాధవి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాళ్ళ పేకమేడలు ఒక్కసారిగా కూలిపోయాయి.
చెల్లెల్ని అడ్డం పెట్టుకొని గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవచ్చు, ఫుల్లుగా సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. అదీ కుదరలేదు. ఆమె కొడుకుని, కూతుర్ని, తన ఇంటి కోడల్ని, అల్లుణ్ణి చేసుకొని చంద్రని, కిషోర్ని సైడ్ చేసి తను ఆ ఇంటికి మహారాజును కావచ్చు, వాళ్ళ మీద పెత్తనం చేయొచ్చు అనుకున్నాడు. అదీ కుదరలేదు. కొడుకేమో పని పాట లేకుండా, ఇంతవరకు బీటెక్ కూడా పూర్తి చేయకుండా తనలాంటి పోరంబోకులతో బేవర్స్గా అలాగే తిరుగుతూ దుర్వ్యసనాల పాలయ్యాడు. కూతురేమో రీల్స్ పిచ్చితో 24 గంటలు మేకప్లో మునిగి తేలుతూ తనను తాను ఓ హీరోయిన్లా ఊహించుకుంటూ తన ప్రొఫైల్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏదైనా చిన్న వేషమైనా దొరుకుతుందేమో అని అలా తిరుగుతూ ఒక వెధవ పన్నెన ట్రాప్లో చిక్కుకొని వాడు తనని హీరోయిన్ని చేస్తాను అనగానే నమ్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డబ్బు, నగలు తీసుకొని వాడితో పారిపోయింది. వాడు ఆమెని మొత్తం దోచుకొని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో ఏడుస్తూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. రవి, మాధవి కూతుర్ని నగలు, డబ్బు తీసుకువెళ్ళిందని ఇష్టం వచ్చినట్లు తిడుతూ కొడుతూ ఉంటే, ఇప్పుడు అనుకొని ఉపయోగం ఏముంది? నేను ముందే చెప్పాను దాన్ని పద్ధతిగా పెంచమని. మీరు విన్నారా? రీల్స్ చేస్తుంటే గొప్ప అనుకున్నారు. ఆ పిచ్చితోనే కదా అది వాడెవడో హీరోయిన్ చేస్తాననగానే అమాయకంగా నమ్మి వెళ్ళింది. పిల్లలకి మనం మంచి చెడు చెప్పి పెంచాలి. బావని వల్లో వేసుకుంటే చాలు, మన లైఫ్ బిందాస్గా గడిచిపోతుంది. నీకు చదువు అవసరం లేదు, ఉద్యోగము అవసరం లేదు అని చెప్తే ఇలాగే ఉంటుంది. దాన్ని ఇప్పటికే ఎటూ కాకుండా చేశారు. ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని వాళ్ళని తిట్టి మేనకోడల్ని తీసుకుని వెళ్ళింది. ఆ పిల్లని కూర్చోబెట్టి మంచి చెడు వివరించి చెప్పింది. ఇప్పుడు నీకు జరిగింది ఒక గుణపాఠం అనుకో. లైఫ్లో గుణపాఠాల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. ఇక ముందు ఏం చేయాలో ఆలోచించు. నువ్వు తల ఎత్తి నిలబడితే అందరూ నీ ముందు తల వంచుకోవాలి. అంతేకాని అందరూ నిన్ను చూసి నవ్వుకునేలా, మనం తలదించుకునేలా మన ప్రవర్తన ఉండకూడదు అని కోడలికి ఎన్నో రకాలుగా బుద్ధులు నేర్పింది. నీకిష్టమైతే నేను చదివిస్తాను, మళ్ళీ చదువుకో. ఫస్ట్ నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. ఏ స్త్రీకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం. అది తన గౌరవాన్ని పెంచుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించుకో అని చెప్పింది. సరేనత్త, బుద్ధి వచ్చింది. ఇంకా నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను. ఫస్ట్ ఏదైనా సరే నేర్చుకొని జాబ్ సంపాదించుకొని నా కాళ్ల మీద నేను నిలబడతాను. నువ్వు ఈ మాట ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు, కానీ నేనే పట్టించుకోలేదు. నీ మాట లెక్క చేయలేదు. అందుకే అనుభవిస్తున్నాను. సారీ అత్త అంది గ్రీష్మ. సరే, ఇంకా ఆ విషయం వదిలేసేయి. నీ లైఫ్లోంచి ఆ చాప్టర్ని డిలీట్ చేసేసేయి. ప్రస్తుతానికి నువ్వేం చేయాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఏం చదువుకోవాలనుకుంటున్నావు? నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అడిగింది. ఏమోనత్తా, నాకేమీ అర్థం కావటం లేదు అంది అయోమయంగా. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా నీకు తెలియదా? ఫ్యాషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకో. అది కాదనుకుంటే ఫ్యాషన్ డిజైనర్ జాయిన్ అవ్వు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే నీకు త్వరగా బుర్రకెక్కుతుంది అని చెప్పింది. గ్రీష్మ కాసేపు ఆలోచించి, అత్తా, నేను ఫ్యాషన్ డిజైనర్ చేస్తాను. నాకు కొత్త కొత్త డ్రెస్సులు తయారు చేయటం బాగా ఇష్టం. మేకప్ కూడా ఇష్టమే, కానీ దానికంటే ఇదే బెటర్ అంది. సరే, నీ ఇష్టం. ఒకదాని తర్వాత ఇంకొకటి అది కూడా నేర్చుకోవచ్చు, ఇష్టమైతే, నీలో టాలెంట్ ఉంటే అంది చంద్ర. సరే అత్త, నేను ఫ్యాషన్ డిజైన్లోనే జాయిన్ అవుతాను అని చెప్పింది. తన పిల్లల కోసం ఎప్పుడూ ఉపయోగించని తమ పలుకుబడిని గ్రీష్మ కోసం ఉపయోగించి ఓ మంచి ఫ్యాషన్ డిజైనర్ కాలేజీలో చేర్చారు. మేము ఎప్పుడూ నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాము. ఏ రోజైనా సరే నీ బిహేవియర్ సరిగ్గా లేదు అనిపిస్తే అప్పుడు మేము నీ గురించి పట్టించుకోము. ఇక నీ ఇష్టం అని చెప్పారు కిరణ్, చంద్ర. ఇంత జరిగాక కూడా ఇంకా అలా ఎలా చేస్తానత్తా? మీరు నా పాలిటి దేవుళ్ళు. నాకు కొత్త జీవితాన్ని ఇస్తుంటే ఇంకా పిచ్చి వేషాలు వేస్తానా అంది. ఆమెలో ఇప్పుడిప్పుడే పరివర్తన వస్తోంది అని అర్థం చేసుకున్నారు కిరణ్, చంద్ర. మొదట్లో ప్రతిరోజు కాలేజీకి ఫోన్ చేసి గ్రీష్మ గురించి అడిగేది. తను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది అని చెప్పారు. దాంతో తృప్తిగా అనిపించింది చంద్రకి. చెప్పినట్లుగానే గ్రీష్మ శ్రద్ధగా నేర్చుకుంది. చంద్ర ఇంట్లోనే ఉండి అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళి వస్తుంది.
చంద్ర గ్రీష్మకి ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఎలా మెలగాలో నేర్పుతూ ఉండేది. మా అమ్మ మా నాన్న నాకెప్పుడూ ఇలా చెప్పలేదత్తా, లేకపోతే నేను అంత చెత్తగా ప్రవర్తించేదాన్ని కాదేమో. అయినా నాకు కూడా కామన్ సెన్స్ ఉండాలి కదా, మరీ పిచ్చిగా బిహేవ్ చేశాను అని బాధపడేది. ఏం లేదు, అయిపోయింది. ఇక దాన్ని నీ లైఫ్లోంచి తీసేయమని చెప్పాను కదా. మంచిని గుర్తు చేసుకోవాలి, చెడుని మర్చిపోవాలి. అప్పుడే నువ్వు ముందుకు సాగగలవు అనేది చంద్ర. గ్రీష్మ ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా పూర్తి చేసింది. చంద్ర ఆమెకు లోన్ ఇప్పించి సొంత బొటిక్ పెట్టించింది. కొద్ది కాలంలోనే మంచి ఫ్యాషన్ డిజైనర్గా పేరు సంపాదించుకుంది గ్రీష్మ. ముందు ఓ చిన్న సినిమాలో హీరోయిన్కి డ్రెస్ డిజైనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ మూవీ బాగా హిట్ అయ్యింది. గ్రీష్మ డిజైన్ చేసిన డ్రెస్సులు కూడా బాగా పాపులర్ అయ్యాయి. దాంతో ఓ పెద్ద మూవీకి అవకాశం వచ్చింది. దాంతో గ్రీష్మకి బాగా పేరు వచ్చింది. హీరోయిన్ కావాలనుకున్న అమ్మాయి ఈరోజు హీరోయిన్స్కి డ్రెస్ డిజైన్ చేస్తుంది. కానీ గ్రీష్మ మొహంలో ఓ గర్వం. ఆమె డిజైన్ చేసే డ్రెస్సెస్ అటు పద్ధతిగా ఇటు ఫ్యాషన్గా ఉండటంతో ఆమె బొటిక్కి మంచి పేరు వచ్చింది. విపరీతమైన సేల్స్ కూడా పెరిగాయి. 5 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు గ్రీష్మకి నిమిషం తీరిక ఉండటం లేదు. తన బొటిక్ చాలా బ్రాంచీలు పెట్టింది. కూతురు బాగా సంపాదిస్తూ ఉండటంతో తల్లి తండ్రి కూడా వచ్చి ఆమె దగ్గరే చేరారు. మేనత్త దగ్గర అప్పుడప్పుడు ఫుల్లుగా తిట్లు తిని బుద్ధి తెచ్చుకున్న రాకేష్ కూడా చెల్లెలు ఉన్నతిని చూసి చెడు స్నేహాలు మాని అత్త చెప్పినట్లుగా వినసాగాడు. ఇప్పుడు చెల్లెలి షాపుల మీద మేనేజర్గా ఉంటున్నాడు. చంద్ర ఓ మంచి అబ్బాయిని చూసి గ్రీష్మకి పెళ్లి చేసింది. అతనికి పెద్దగా ఆస్తి లేదు, కానీ మంచి టాలెంట్ ఉంది. తను కూడా ఫ్యాషన్ డిజైనరే. ఇద్దరూ కలిసి మీ బిజినెస్ని వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పింది. నువ్వేది చేసినా మంచే చేస్తావత్తా. నువ్వేది చెప్పినా నేను కళ్ళు మూసుకొని వింటాను అంది గ్రీష్మ. పెళ్లి వరకు కనీసం పెళ్లి కొడుకును కూడా చూడలేదు. అత్త మీద అంత నమ్మకం గ్రీష్మకి. పెళ్లిపీటల మీద తలెత్తి చూసిన గ్రీష్మ ఆశ్చర్యపోయింది. అతను చాలా పెద్ద ఫ్యాషన్ డిజైనర్. అంత గొప్ప వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటాడని అసలు ఊహించలేదు. అత్త చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకం అనుకొని సంతోషంగా చంద్ర వైపు చూసింది. చంద్ర ఆమెకు థమ్సప్ చూపించింది. అన్నా వదిన వచ్చి, ఒకప్పుడు మేము నీకెంతో అన్యాయం చేశాము, ఎన్నో మాటలు అన్నాము, అయినా కూడా అవన్నీ గుర్తుపెట్టుకోకుండా నాశనమైపోయిన నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు. దాన్ని వజ్రంలా తీర్చిదిద్దావు. చెడుదారిలో ప్రయాణిస్తున్న నా కొడుకుకి కూడా బుద్ధి చెప్పి మంచి దారిలో నడిచేటట్లు చేశావు. చిన్నదానివైపోయావు. కాళ్ళు పట్టుకుంటే ఆయుష్ తగ్గుతుందని చేతులు పట్టుకుంటున్నాను అన్నాడు రవి. మాధవి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిజంగా ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా వదినా, జరిగిన వాటికి నన్ను క్షమించు అని అడిగింది. మనం అంతా ఒకటే. మీరంతా నా వాళ్ళు. మనిద్దరం ఒకే గర్భంలో కలిసి పెరిగాం. నా మీద నీకు అంత కోపం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత తెలిసింది అది కోపం కాదు, నీలో ఉన్న స్వార్థం అని అంది రవితో. రవి సిగ్గుతో తల వంచుకున్నాడు. క్షమించటాలేమీ అవసరం లేదు. మీలో నిజంగా మార్పు వస్తే అదే నాకు 10,000. ఎప్పుడు డబ్బు శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం. అది తెలుసుకోవాలి ఎవరైనా. అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం అంది చంద్ర. గ్రీష్మ పెళ్లికి వచ్చిన కేదార్, శ్రావ్య మా అమ్మ ఆల్వేస్ గ్రేట్ అన్నారు చెరోవైపు నుంచి కౌగిలించుకొని. అందరూ కలిసి హ్యాపీగా గ్రీష్మ పెళ్లి చేశారు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారితో కూడా చదివించండి ప్లీజ్. ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ తక్కువైపోతున్నారండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ తక్కువయ్యింది గత 2 స్టోరీస్ నుంచి. అంతకుముందు ఒక్కొక్క స్టోరీకి 20 మంది 30 మంది కూడా కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ఈ 2 స్టోరీస్ నుంచి ఎందుకో తగ్గారు. ఇవి అసలు వ్యూసే వెళ్ళలేదనుకోండి. 6,000 7,000 అంతే కదా. చాలా మంచి కథలు. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి చదివించండి ప్లీజ్.
సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి.